నిజంగా నువ్వు దమ్మున్న నాయకుడు అయితే, నువ్వు నిజంగా సీమలో పుట్టిన సీమ బిడ్డవైతే గనక నువ్వు అసెంబ్లీకి వచ్చి నీ పనితనం ఏందో, నీ దమ్మేందో నువ్వు చూపించు. గుర్తుపెట్టుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేతగాని దద్దమేమో మాత్రమే. సోషల్ మీడియా మేమర్స్కి ఇతను ఒక ట్రోలింగ్ మెటీరియల్ అండి, ఇతని వల్ల కాదు. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు. నేను అసెంబ్లీకి రావాలి అని అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అప్పుడే వస్తానని మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు పబ్లిక్గా? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడగటానికి అతను చేస్తున్న పనులకి ఎటువంటి సంబంధం లేదు. గతంలో కూడా చంద్రబాబు గారు 23 సీట్లతో ఇది అయినప్పుడు అసెంబ్లీలో అతను ఏమన్నాడు, యావత్ ప్రపంచం మొత్తం చూసింది, నీకున్న 23 సీట్లలో ఒక 5 సీట్లు లాగేస్తే నీకు ఈ హోదా కూడా రాదు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా హేళన చేసిన వ్యక్తి ఈరోజు తనకొచ్చిన 11 సీట్లను పెట్టుకొని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రాను అని చెప్పేసి చిన్నపిల్లాడు చాక్లెట్ ఇస్తే నేను స్కూల్కి పోతాను, లేకపోతే పోనట్టు మారం చేస్తా ఉన్నాడు. అసలు మినిమం కామన్ సెన్స్ అనే ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఈ విధంగా మాట్లాడు. నిన్ను గెలిపించింది దేనికి? నీ ఓటర్లు, నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించింది దేనికి? ప్రజా సమస్యల తరపున నువ్వు పోరాటం చేస్తావు, నిలబడి మాట్లాడతావు అనే ఉద్దేశంతో నిన్ను గెలిపించారు. నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను విమర్శించడానికో లేదా వాళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తి చూపించడానికో నీకంటూ ఎమ్మెల్యే హోదా ఉంది కదా, దానికి నువ్వు అసెంబ్లీకి వచ్చి వాళ్ళని విమర్శించడానికి, క్వశ్చన్ చేయడానికి, లేదా నీ నియోజకవర్గానికి కావాల్సిన పనులు చేయించుకోవడానికి ఎమ్మెల్యే హోదాలో వచ్చి మాట్లాడితే సరిపోతుంది కదా. దానికి ప్రతిపక్ష హోదాతో సంబంధం ఏముంది? అంటే ప్రతిపక్ష హోదా ఉంటే నువ్వు అసెంబ్లీకి రా, లేకపోతే లేదని చెప్పేసి ఎవరన్నా రాజ్యాంగం అలా ఏం లేదు కదా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చంద్రబాబు గారిని మీరు చెప్పినట్టే విమర్శించారు. 23 సీట్లు ఉన్నాయి, 5 సీట్లు తీసేస్తుంటే నీకున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుంది, నువ్వు బయటకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని అవమానించారు. మరి ఈరోజు అది తెలిసి కూడా ఆయనే మళ్ళీ ఎలాగ నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అసెంబ్లీ సమావేశాలు మొదలైన ప్రతిసారి కూడా ఎలా అడుగుతారంటారు? మరి తెలిసి కూడా ఇది ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న సామెత ఒకటి ఉంది, గురువిందెత్తికి ఎదురు ఎరిపే కనపడుతుంది, కింద నలుపు కనపడుతుంది అని చెప్పేసి. తను చేస్తేనే ఇది, ఇంకోటి చేస్తాను ఇది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ప్రజల పట్ల, రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి గల నాయకులు అయితే ఈ విధంగా బిహేవ్ చేయరు. ఇప్పుడు ఈ గడిచిన ఈ 2.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి అంశాలు కానీ, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఇష్యూస్ కానీ ఏదైనా చూస్తే దొంగలు, దోపిడీదారులు, రౌడీలు, గంజాయి బ్యాచ్ల తరపునే నిలబడుతున్నాడే తప్పించి సామాన్య ప్రజానికం తరపించి స్టేట్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి కానీ, లేకపోతే ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే అటువంటి అంశాలను లేవనెత్తి అసెంబ్లీలో ఏ రోజు మాట్లాడలేదు. ఆఖరికి నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెడితే ఏపీఎస్సీ కాను డిఎస్సీకి కూడా తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇతను మనకి 5 సంవత్సరాలు ఇతను ఒక సీఎంగా మనం భరించాం. నేను స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాను, విజ్ఞత గల వారు ఎవరైనా సరే, చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి మూర్ఖుడిని మళ్ళీ మనం నెత్తిన పెట్టుకోరు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలంటే దాన్ని డైవర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. నేను రాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేదనంటే ఇంకొక కొత్త విషయాన్ని ఏదో తెర మీద తీసుకొస్తున్నారు. ఎందుకు అసెంబ్లీ అని అంటే ఆయన అసలు దాన్ని దాటేస్తున్నారు? అసలు అసెంబ్లీ అని అంటే ఆయన రావడం లేదు ఎందుకని అంటారు? ఎందుకు అంత భయపడుతున్నారు అంటారు? పోనీ ఏమండి, ఫస్ట్ నుంచి కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఒక విషయం మాట్లాడితే ఇంకో విషయం తెర మీదకి తీసుకురావటము, ఇట్లా ఈ డైవర్షన్ పాలిటిక్స్ తోటే తన జీవితం మొత్తం నడిపిస్తూ ఉన్నాడు తప్పించి జెన్యూన్గా స్టేట్కి ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, డెవలప్మెంట్ ఏంటి, ఎంప్లాయబిలిటీ ఏంటి, ఫండ్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, అసలు ఈ సబ్జెక్ట్ అతనికి తెలియదండి. ఎంతసేపు నీకెంత నాకెంత దోచుకున్నావు అనే విధానమే తప్పించి ఈ స్టేట్ గురించి అతనికి ఏమాత్రం ఇది కూడా లేదు. అతనికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి గల నాయకులు ఎవరైనా సరే ఇన్నాళ్ళల్లో, ఈవెన్ వాళ్ళ తండ్రి గారైనా సరే ఎంతోమంది ఎన్నోసార్లు చూసాము, ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఇంతకుముందు మునిపెన్నప్పుడు ఎప్పుడు బిహేవ్ చేయలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ జగన్మోహన్ రెడ్డి ఒక తొగ్లక్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కానీ, కార్యకర్తలు కానీ మాట్లాడుతూ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే మామూలుగా ఉండదు, ఆయన్ని ఫేస్ చేయడం మీ వల్ల కాదు, చుక్కలు చూపిస్తాడు, ఆయనకి ప్రతిపక్ష హోదా అయితే మీకు తాట తీసి కూర్చోబెడతాడనే విధంగా ఎలివేషన్లు ఇస్తూ మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు వాళ్ళని అసెంబ్లీకి రావద్దని చెప్పింది ఎవరు? అసలు టీడీపీలో ఉన్నటువంటి లేదా కూటమి
ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈవెన్ నారా లోకేష్ గారు కూడా రీసెంట్గా జరిగిన సెషన్లో కూడా ఓపెన్ సవాల్ ఇచ్చారు. మీరు దమ్ముంటే అసెంబ్లీకి రండి, మీరు మాట్లాడండి, మీకు ఏదన్నా సరే ఇక్కడ ఫేస్ టు ఫేస్ మనం చర్చిద్దాం రండి అని చెప్పేసి సభావేదికగా సవాల్ చేశారు. నేను ఫేస్బుక్లో కూడా చూశాను, నారా లోకేష్ గారు కూడా డైలీ అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, వేర్ ఈజ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే సవాల్ చేశాడు. మరి ఆ సవాలుకి రాకుండా పెయిడ్ ప్రెస్ మీట్లు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నువ్వు ప్రెస్ ముందు పెట్టుకొని నేను సవాలు సిద్ధం, అది సిద్ధం, ఇది సిద్ధం అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నా తప్పించి నిజంగా నువ్వు దమ్మున్న నాయకుడు అయితే, నువ్వు నిజంగా సీమలో పుట్టిన సీమ బిడ్డవైతే గనక నువ్వు అసెంబ్లీకి వచ్చి నీ పనితనం ఏందో, నీ దమ్మేందో నువ్వు చూపించు. నువ్వు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీకి రమ్మని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా కూడా నువ్వు పిల్లిలాగా పారిపోయి ప్రెస్ మీట్లు పెట్టుకొని పేటీఎం సోషల్ మీడియా బ్యాచ్ని పెట్టుకొని నీ సొంత సాక్షి ఛానల్లో నువ్వు ఓదరగొట్టుకోవటమే తప్పించి ఈ రాష్ట్రంలో నిన్ను ఇంకొకసారి ఎవడు నమ్మే పరిస్థితి అయితే లేదు. గుర్తుపెట్టుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేతగాని దద్దమేమో మాత్రమే. మరి ఇక్కడ ఫైనల్గా అయితే ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను లేదనంటే నేను అసెంబ్లీకి రాను అనేటట్టు ఇలా చిన్నపిల్లలాగా మాట్లాడడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? దీనికి మీ సమాధానం ఏంటి ఫైనల్గా? ఏమండి, ఇవన్నీ సింపుల్గా చెప్పాలంటే చేతగాని దద్దమ్మలు మాట్లాడండి. చిత్తశుద్ధి గల నాయకులు ఎవరైనా సరే ఈ విధంగా బిహేవ్ చేయరు. ఇప్పుడు ప్రజలు గెలిపించుకుని దేనికి? ఆ నియోజకవర్గంలో సమస్యల మీద పోరాటం చేయడానికి. ఇతనికి చేత కాదు, మాట్లాడటం కూడా రాదు. మాట్లాడితే ఈ మధ్యకాలంలో బాగా ట్రోలింగ్ మెటీరియల్ అవుతున్నాడు. సోషల్ మీడియా మేమర్స్కి ఇతను ఒక ట్రోలింగ్ మెటీరియల్ అండి. ఇతని వల్ల కాదు.